హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్, మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చింత చిగురు ఎండు చేప అండి, బాంబే డక్ అంటారు కదా, ఆ చేపతో నేను చింత చిగురు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి చింత చిగురు. ఇది ఎర్ర చిగురు అండి, ఇలాగే ఉంటుంది, మామిడి చిగురులాగా కొంచెం మెరూన్ కలర్ లాగా అలాగుంటుంది. దీన్ని మనం పుల్లలు అవన్నీ ఏరేసుకొని ఇలాగ నలుపుకున్నా పెట్టుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా కూడా చింత చిగురిని కడిగి అలాగే వేసేసేసుకోవచ్చు. ఎండు చేపలండి 3 సార్లు వాటర్లో బాగా అరగంట నానబెట్టి 3 సార్లు వాటర్లో కడిగి పెట్టుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 3 చిన్న ముక్కలుగా ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బాండిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం కడుక్కున్న చేపలన్నీ, ఎండు చేపలండి బాంబే డక్, ఇవన్నీ చక్కగా ఇలాగ వేపుకోవాలి. మనం ఏ చేపలతో అయినా చేసుకోవచ్చు, ఎండు రొయ్యలతో చేసుకోవచ్చు, సప్పిడి సావిడాలతో చేసుకోవచ్చు. ఎండు చేపలు ఎన్ని ఐటెంతో మనం ఈ చింత చిగురు వేసి చేసుకోవచ్చు అండి. ఇలాగా ఎండు చేపలన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసివేసుకుందాము. ఇలాగ ఫ్రై చేసుకోవచ్చు, ముక్కలైనా పర్వాలేదండి. ముక్కలు అయిపోయినాయి చేపలని ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే బాండిలోకి ఉల్లిపాయలు వేసి బాగా చక్కగా వాటిని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనము కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. ఎందుకంటే ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. పసుపు కూడా వేసేసుకున్నాక ఇలాగ కొద్దిగా ఫ్రై చేసుకొని, కొద్దిగా ఆయిల్ తక్కువ ఉందండి, కొంచెం ఆయిల్ వేసుకుందాము. మరలా ఇందులోకి బాగా ఉల్లిపాయలు ఆయిల్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మెత్తబడే వరకు బాగా చక్కగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనము ఈ చింత చిగురు కూడా శుభ్రంగా ఇలా కడుక్కోవాలండి. లేకపోతే అది మట్టి ఉంటుంది, వాళ్ళు అమ్మేవాళ్ళు తెస్తారు కదా, కింద పడిన కోసేటప్పుడు కింద పడితే కూడా అలాగే తెస్తారు. డైరెక్ట్గా అలాగే చింత చిగురు వేసుకోబాకండి, సన్నగా ఉంటుంది కదా అని. సన్నగా ఉడినా కూడా నిదానంగా అయినా కూడా మనం ఇలా శుభ్రంగా వాటర్లో వేసి కడుక్కోవాలి. ఇలా కడిగి అంత చింత చిగురు అంతా ఆ ఉల్లిపాయల మీద పెట్టేసుకుందాము. పెట్టి చక్కగా ఉల్లిపాయలతో పాటు చింత చిగురిని కూడా ఆయిల్లో కొద్దిగా ఇలాగ ఫ్రై అవ్వనిద్దాము. ఇంకా మనం విడివిడిగా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎండు చేపలు ఏపినవి కూడా ఇందులో వేసేసుకొని అన్నీ కలుపుకోవచ్చు. ఈ చేపలు ముక్కలుగానే ఉండాల్సిన అవసరం లేదు, అన్నీ మ్యాష్ అయిపోయినా కూడా మనము చింత చిగురు కర్రీ కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం కూడా వేసేసుకుందాము. వేరేగా స్పెషల్గా ఏం మసాలాలు కానీ గరం మసాలా కానీ ఏమీ వేయట్లేదండి. ఉప్పు, కారం, పసుపు, చింత చిగురు, ఎండు చేపలతోనే కర్రీ చేస్తున్నాను. టమాటా ఏమీ లేదండి ఇందులోకి. ఇలాగ కారం వేసి బాగా చక్కగా కూరంతా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి మనము చింత చిగురు ఇలాగే డైరెక్ట్ ఉడకదండి, తోటకూరలాగా కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇందులోకి మనము ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసేసుకొని ఒక 1/4 లీటర్ పడతాయండి, 250 ml అంత వాటర్ పోసుకొని కొంచెం ఈ వాటర్ అంతా ఎగిరేలోపు చక్కగా చేపలు, కారం, ఉప్పు, పసుపు, చింత చిగురు అన్నీ కలిసి కూర చక్కగా ఉడికిపోతుంది మంచి టేస్ట్గా. ఇలాగ అన్నీ కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంటే మనం కూర ఉడికేటప్పుడే ఉప్పు వేసుకోవాలి. నాకైతే తక్కువ ఉంది, కొంచెం వేసుకున్నాను. ఇలాగ చక్కగా ఎంత బాగా మంచి స్మెల్ కూడా వస్తుంది చూడండి, పులుపు వాసన వస్తుంది. పులుపు ఉంటుంది కాబట్టి దీంట్లోకి టమాటాలు అవసరం లేదు. మనం కలుపుకొని తినేటప్పుడు ఉంటుందండి టేస్ట్, స్మెల్ కూడా కాదు ఇది. అసలు ఒక్కసారి చేసుకొని తినండి. ఇంకా మీరు ఈ చింత చిగురు కాలం అయిపోయే వరకు, సీజన్లో చింత చిగురు దొరికేంత వరకు తరచుగా మీరు వండుకుంటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. అయినా మనం మీకు తెలుసు కదండి, నేను సీజన్లో ఏ వచ్చినా వదిలిపెట్టను. పండ్లు కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ సీజన్లో దొరికేటివన్నీ ఖచ్చితంగా వండుకొని తినాలి. మనకి దేవుడు ఏ టైంలో మనం ఏం తినాలో అవన్నీ దేవుడు ఖచ్చితంగా మనకు దయచేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత దగ్గు, జలుబు ఇలాంటివి మొదలవుతాయి కదండి. అలాంటివి దగ్గు, జలుబు అలా ఉన్నప్పుడు సి విటమిన్ ఉన్నవి వాటిని ఎక్కువగా తినాలి. వాటి వల్ల మనకి జలుబు, దగ్గు, లోపల కఫం ఉన్నా కూడా బాగా రిలీఫ్ అయిపోయి త్వరగా తగ్గిపోతుంది. అందుకని దేవుడికి కూడా చూడండి, మనకి వర్షాలు పడినప్పుడు అనారోగ్యం వస్తే ఏది కావాలి,
ఇంకా ఏ టైంలో మనం ఏం తినాలని అన్నీ మనకి టైం ప్రకారం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అన్నీ మనం ఖచ్చితంగా ఆ టైం ప్రకారమే వండుకొని మనం తినాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చింత చిగురు ఎండు చేప ఫ్రై. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.